ఈరోజు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వంగల్పూడి అనిత గారు తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసి నిజంగా చాలా కంగారు వేసింది నాకు. ఏంటబ్బా వంగల్పూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అంకుల్ అన్నారు, ఈమె వయసు ఎంత అని ఆలోచిస్తే ఈమె వయసు నిజంగా ఇంచుమించు 50 సంవత్సరాలు, ఇంచుమించు 50 సంవత్సరాలు తన దగ్గరగా ఉంది. 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆయన వంగల్పూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అంకుల్ అని అంటున్నారు. అమ్మా, మీరు మీ శాఖాపరమైన మరి విషయంలో బాగా ముడుపులు తీసుకొని మీరు ఎంత మెయింటైన్ చేసినా, మీ అపీరెన్స్ ఎంత మెయింటైన్ చేసినా మీరు ఇంచుమించు 50 yearsకి దగ్గరగా ఉన్నారు. మీరు మీ వయసుని తక్కువ చేసుకొని టీనేజ్ అమ్మాయి అనుకొని మీరు మాట్లాడిన విధానం, మీరు పోస్ట్ చేసిన విధానం ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఒకప్పుడు పాయకాపురం ఆంటీలాగా కాకుండా మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారన్న విషయం మర్చిపోయి, మీకు పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారన్న విషయం మర్చిపోయి ఒకప్పటి పాయకాపురం ఆంటీలాగా మీరు మాట్లాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు మీకు బాధ్యతాయుతమైన పదవి ఇచ్చారు అంటే బాధ్యతగా పనిచేస్తారని. అది మర్చిపోయి మీరు ఒకప్పటి పాయకాపురం ఆంటీలాగా ప్రవర్తించే తీరు ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా మీరు సరి చేసుకొని సిగ్గు తెచ్చుకొని అంకుల్ ఆంటీ అనే పదాలు మాట్లాడకుండా బాధ్యతగా పనిచేసి రాష్ట్ర ప్రజలకి రక్షణ కల్పించే విషయంలో, మీ పదవికి న్యాయం చేసే విషయంలో ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి, వారికి నేనేం న్యాయం చేశాను, వారికి నేను ఎంత కాంపెన్సేషన్ ఇప్పించాను, వారిని నేను వెళ్ళి ఎలా ఓదార్చాను అనే విషయాల మీద మీరు ఒక మంత్రిగా మరి కాన్సన్ట్రేషన్ చేయాలి. అంతేగాని మీ వయసును తగ్గించుకొని ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అంకుల్ అని మాట్లాడే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలమ్మా. కనీసం నీ జాతి బిడ్డలుగానే న్యాయం చేయి. ఆ మంత్రి పదవికి మీరు దిగిపోయేలోపు బాధ్యతాయుతంగా ప్రవర్తించు. జగన్మోహన్ రెడ్డి గారు మహా అయితే మీకన్నా ఒక 5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు పెద్ద. ఆయన్ని ఎలా సంబోధించాలో కూడా నేర్చుకోలేకపోవటం మా దౌర్భాగ్యం. నువ్వు ఒక మంత్రిగా మమ్మల్ని పరిపాలించడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న సిగ్గుమాలిన చర్య. ఇప్పటికైనా మారు అనిత గారు, మీరు ఇప్పటికైనా మారాలి. ఈ రాష్ట్ర ప్రజలకి బాధ్యతాయుతంగా మంత్రి పదవిలో వారికి న్యాయం చేయటానికి ఇప్పుడైనా సరే మీరు మీ ప్రవర్తన మార్చుకొని మీ శాఖాపరమైన మీ శాఖలో మెరుగుగా ప్రజలకు ఏం చేయాలని ఆలోచించు.